హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ 22, 2024 సోమవారం న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ఎన్నికల వ్యయంపై పరిమితి ఏది అని చెప్పి ప్రజెంట్ పార్లమెంట్లో లోక్సభకి మరియు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ సంబంధించి రాజకీయ పార్టీలు అభ్యర్థులు వెచ్చించేటటువంటి వ్యయం మీద, ఎన్నికల వ్యయం మీద ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. పరిమితి ఏది అని చెప్పి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇందులో పాయింట్స్ ఒకసారి చూడండి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏ సంవత్సరంలో చేశారు అని అడుగుతాడు. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని 1951లో చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇందులో ఈ చట్టం ప్రకారము సెక్షన్ 77 సబ్సెక్షన్ 1 ప్రకారము అభ్యర్థులు తమ ప్రచార ఖర్చులకు సంబంధించిన లెక్కలను పక్కాగా నిర్వహించాలి. ఏ సెక్షన్ ప్రకారం ప్రచార ఖర్చులు పక్కాగా నిర్వహించాలి అని అడుగుతాడు. సెక్షన్ 77 సబ్సెక్షన్ 1. నామినేషన్ వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వీటిని కొనసాగించాలి. ఈ అభ్యర్థులు ప్రచారానికి సంబంధించినటువంటి ఖర్చులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పక్కాగా నిర్వహించాలి అని అడిగితే కనుక నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వీటిని పక్కాగా కొనసాగించాలి. ఇలా అభ్యర్థులు వెచ్చించినటువంటి ఈ ఖర్చులను అభ్యర్థులందరూ తమ వ్యయ ప్రకటనలకు ఎన్నికలు ముగిశాక ఎవరికి సమర్పించాలి అని అడుగుతాడు. అభ్యర్థులు తమ ఖర్చులను ఎన్నికలు ముగిశాక ఈసీ ఎలక్షన్ కమిషన్కు సమర్పించాలి. రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, లేకపోతే గవర్నర్గా, కలెక్టర్గా అని అడుగుతాడు. ఎలక్షన్ కమిషనర్కి సమర్పించవలసి ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్, అభ్యర్థులు ప్రచార ఖర్చులపై మాత్రమే పరిమితం ఉంది. కానీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు వెచ్చించే మొత్తాల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు రాజకీయ పార్టీలు. అభ్యర్థులు మాత్రం ప్రచార ఖర్చుల మీద మాత్రం వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు మీద పరిమితి ఉంది. ఇంపార్టెంట్ ఇది. ఇలా సమర్పించినటువంటి ఖర్చు వివరాల్లో ఎటువంటి తేడాలు ఉన్నా సరే ఆ తేడాలని గుర్తించినట్లయితే, లేకపోతే అభ్యర్థులకి ఖర్చుల పరిమితిని దాటికని అభ్యర్థులు ఖర్చు చేసినా సరే అటువంటి వ్యక్తుల్ని సెక్షన్ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారము సెక్షన్ 10 సబ్సెక్షన్ ఏ కింద ఆ అభ్యర్థులను నెగ్గినా ఓడినా సరే, అభ్యర్థుల్ని నెగ్గినా సరే అనర్హతల కింద వేటు వేసే అవకాశం ఉంది ఎలక్షన్ కమిషన్. గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మరొకసారి చూడండి. అభ్యర్థులు సమర్పించినటువంటి ఖర్చుల వివరాల్లో తేడాలున్నా లేక నిర్దేశించిన పరిమితిని దాటినా ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10 సబ్సెక్షన్ ఏ కింద సంబంధిత అభ్యర్థులపై అనర్హత వేటు పడుతుంది. స్వతంత్ర భారత తొలి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అని అంటే 1951-52లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత నాడు లోక్సభ అభ్యర్థి వ్యయ పరిమితి ఎంత అని అడుగుతాడు. 25,000గా ఉండేది. ప్రస్తుతం 2014లో అది 70 లక్షల వరకు పెరిగింది. తర్వాత 2022లో మరోసారి సవరించడం జరిగింది. అంచనాలు మించిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2023-24లో ఎంత వసూలైనవి, ఎంత శాతం పెరిగింది అన్నది చూడండి. 2023-24లో 18% పెరగటం జరిగింది ప్రత్యక్ష పన్ను వసూళ్లు. ఈ 18% పెరిగి మొత్తం 19,59.58 లక్షల కోట్లకు చేరిక అవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి, గత ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశీయ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17.7% పెరిగి 19.58 లక్షల కోట్లకు చేరాయని చెప్పి పన్ను విభాగం ఆదివారం వెల్లడించడం జరిగింది. బడ్జెట్లో సవరించిన అంచనాలను మించి పన్ను వసూళ్లు నమోదయ్యాయని పేర్కొంది. ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను నికర వసూళ్లు బడ్జెట్ తొలి అంచనాల కంటే 1.35 లక్షల కోట్లు, సవరించిన అంచనాల కంటే 13,000 కోట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఇంపార్టెంట్. ఆరోగ్య బీమాకు వయో పరిమితి రద్దు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది కూడా. ఆరోగ్య బీమా రంగంలో విప్లవాత్మక మార్పులకు భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికారిక సంస్థ IRDAI శ్రీకారం చుట్టింది. ఆరోగ్య బీమా పాలసీ కొత్తగా కొనుగోలు చేసేందుకు ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల వయో పరిమితిని రద్దు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల వయో పరిమితి ఉంది అని అడుగుతాడు. ఆరోగ్య బీమా పాలసీకి 65 ఏళ్ళు. దీన్ని రద్దు చేసి ఏ వయసు వారైనా సరే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవచ్చు అని చెప్పి పేర్కొనటం జరిగింది. ఇలాగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని అంటే ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని చెప్పి
IRDAI గజెట్ నోటిఫికేషన్లో తెలిపింది. ఇంపార్టెంట్. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని అడుగుతాడు. లేకపోతే వయోపరిమితిని రద్దు చేశారు కదా, ఇంతకుముందు ఎంత వయోపరిమితి ఉండేది అని అడుగుతాడు. 65 సంవత్సరాలు. ఏప్రిల్ 1 నుంచి 65 సంవత్సరాల వయోపరిమితిని రద్దు చేసి ఏ వయసు వారైనా సరే ఆరోగ్య బీమా పాలసీ తీసుకొచ్చని చెప్పి ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చెప్పి IRDAI తెలపడం జరిగింది. పెనుముప్పు ముంగిట భూగోళం అని చెప్పి ప్లాస్టిక్స్ని అత్యధికంగా వాడటం వలన భూమిలో ఉన్నటువంటి ఖనిజాలను అధికంగా తవ్వటం వలన భూమికి, నీటికి, గాలికి ఎటువంటి నష్టం జరుగుతుందని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఎందుకనంటే ఏప్రిల్ 22వ తారీఖున ధరిత్రి దినోత్సవం జరుపుకుంటారు. అది నేడు ధరిత్రి దినోత్సవం. ధరిత్రి దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. ఏప్రిల్ 22. ఇంపార్టెంట్. ఇందులో కొన్ని ముఖ్యమైన దినోత్సవాలు చూడండి. మార్చి 20వ తారీఖున ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. మార్చి 20ని. అదేవిధంగా మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అదేవిధంగా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు. మార్చి 23న వాతావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ వరుసగా ఉంటాయి ఈ ముఖ్యమైన దినోత్సవాలు. ఈ దినోత్సవాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. కడుపు కోతల యుద్ధం అని చెప్పి ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ నిన్న ఇజ్రాయిల్ రఫా నగరం మీద దాడి చేయడం జరిగింది. ఇందులో 18 మంది చిన్నారులు చనిపోవడం జరిగింది. రఫా నగరం ఎక్కడ ఉంది అని అంటే ఈజిప్టు సరిహద్దుల్లో ఉంది రఫా నగరం. గుర్తుపెట్టుకోండి. ఏ దేశంలో ఉంది అని అడుగుతాడు. రఫా నగరం ఈజిప్ట్ దేశంలో ఉంది. ఇజ్రాయిల్ మీద హమాస్ ఎప్పుడు అటాక్ చేసింది అని అడిగితే 2023 అక్టోబరు 7వ తారీఖున ఇజ్రాయిల్ మీద హమాస్ అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ దగ్గర నుంచే ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ప్రారంభమైంది. మరియు ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం కూడా ఈ అటాక్ కారణంగానే ఇటీవల కాలంలో ఇరాను, ఇజ్రాయిల్ ఒకరి మీద ఒకరి దేశం మీద ఒకరి దేశానికి క్షిపణులు, డ్రోన్లు దాడి చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఎయిర్ అటాక్ చేయడం జరిగింది. డ్రోన్లు, క్షిపణులతో అటాక్ చేయడం జరిగింది. దానికి ఇరాన్ పెట్టుకున్నటువంటి ఆపరేషన్ పేరు ఆపరేషన్ ట్రూ ప్రామిస్. గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ ట్రూ ప్రామిస్. మాల్దీవులు పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జీ పార్టీ హవా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. మాల్దీవులు అధ్యక్షుడి పేరు ఏంటి అని అడిగాడు. మహమ్మద్ ముయిజ్జీ. ఇతను ప్రజెంట్ భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు. చైనాకు అనుకూలవాదిగా ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడం జరుగుతుంది. మాల్దీవ్ అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ ముయిజ్జీ ఏ పార్టీకి చెందినవాడు అని అడగచ్చు. పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్. గుర్తుపెట్టుకోండి, PNC. మాల్దీవులు పార్లమెంట్లో ఎన్ని స్థానాలు ఉన్నాయి అని అడుగుతాడు. ఎన్ని నియోజకవర్గాలు అని అంటే 93 నియోజకవర్గాలు. ఇంపార్టెంట్. ప్రజెంట్ భారతదేశంలో 543 లోక్సభ స్థానాలకి సంబంధించి 18వ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి 7 విడతల్లోని. ఇందులో భాగంగా తొలి విడతలో 102 స్థానాలకి సంబంధించి ఎలక్షన్స్ కంప్లీట్ అవ్వడం జరిగినాయి. ఇప్పుడు రెండవ విడతకి 87 స్థానాలకు సంబంధించి ఎలక్షన్స్కి మళ్ళీ జరగబోతున్నాయి. రెండో విడత. మొత్తం ఎన్ని విడతల్లో 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి అని అడిగితే 7 విడతల్లోనే. కాబట్టి అన్ని రాష్ట్రాల యొక్క లోక్సభ స్థానాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఖచ్చితంగా ఏదో ఒక రాష్ట్రం నుంచి లోక్సభ స్థానాలు ఎన్ని అని అడుగుతాడు. కాబట్టి ఒకసారి లోక్సభ స్థానాలు ఒకసారి చూడండి. ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 80, మహారాష్ట్ర యొక్క లోక్సభ స్థానాలు 48, పశ్చిమ బెంగాల్ లోక్సభ స్థానాలు 42, బీహార్ 40, తమిళనాడు 39, మధ్యప్రదేశ్ 29, కర్ణాటక 28, గుజరాత్ 26, ఆంధ్రప్రదేశ్ 25, రాజస్థాన్ 25, ఒడిశా 21, కేరళ 20, తెలంగాణ 17, అస్సాం 14, జార్ఖండ్ 14, పంజాబ్ 13, ఛత్తీస్గఢ్ 11, హర్యానా 10, ఢిల్లీ 7, ఉత్తరాఖండ్ 5, జమ్మూ కాశ్మీర్ 5, హిమాచల్ ప్రదేశ్ 4, అరుణాచల్ ప్రదేశ్ 2, గోవా 2, మణిపూరి 2, మేఘాలయ 2, త్రిపుర 2, దాద్రా నాగర్ హవేలీ, దామన్ దయ్యు 2, మిజోరాం 1, నాగాలాండ్ 1, సిక్కిం 1, అండమాన్ నికోబార్ దీవులు 1, చండీగఢ్ 1, లద్దాఖ్ 1, లక్షద్వీప్ 1, పుదుచ్చేరి 1. టోటల్ ఇన్ని లోక్సభ స్థానాలకి ఎలక్షన్ జరుగుతున్నాయి అంటే 543 లోక్సభ స్థానాలకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ జరుగుతుంది. 2024 క్యాండిడేట్స్ చెస్ టోర్నీ ఎక్కడ నిర్వహించారు అని అడుగుతాడు. టొరంటోలో నిర్వహించడం జరిగింది. ఇందులో టైటిల్ దిశగా గుకేష్ ప్రయాణిస్తున్నాడు.
గుకేష్ ఏ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు అని అడుగుతాడు. చెస్కి సంబంధించినటువంటి క్రీడాకారుడు. క్రికెట్లో ప్రజెంట్ ఐపీఎల్లో 17th సీజన్ జరుగుతుంది. 16th సీజన్ విజేత ఎవరంటే పురుషుల ఐపీఎల్లో 16th సీజన్ విజేత సిఎస్కే. ఐపీఎల్ 17 సీజన్లో ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయంటే 10 టీమ్స్ ఆడుతున్నాయి. 2024 స్త్రీలలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా జరిగింది. ఇది రెండవ సీజన్ విజేత ఎవరంటే ఆర్సీబీ లేడీస్లో. ఐపీఎల్ 2023 మొదటి సీజన్ విజేత ఎవరంటే ముంబై ఇండియన్స్.